ఈ రోజు మనం చేసేది సాధారణ ఆవకాయ కాదండి. ఘాటు, కారం, అల్లం వెల్లుల్లి సువాసనతో నోరూరించే అల్లం వెల్లుల్లి ఆవకాయ. అసలు పొద్దున్నుంచి కారం ఆవకాయ, బెల్లం ఆవకాయ, కాయ ఆవకాయ పెట్టి అందరి కొంచెం అలసట వచ్చేసిందండి. కానీ అల్లం వెల్లుల్లి ఆవకాయ అని అనేసరికి అందరికీ ఉత్సాహం అయితే శుభ్రంగా వచ్చేసింది. నేను కూడా కొంచెం ఆడుతూ పాడుతూ నాకు తోచినంత సాయం అయితే చేశాను. అల్లం వెల్లుల్లి ఆవకాయకి మొదటి ఘట్టం ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలకి రేచు తీయడం అండి. రెండో ఘట్టం ఏంటంటే గుండ తయారు చేసుకోవడం. గుండకి ఏంటంటే మనం కారం, ఉప్పు, కాసంత పసుపు, ఇంగువ, మెంతి పొడి వేసుకోవాలి. అంటే బకెట్ కి 40% కారం, 20% ఉప్పు ఉండాలన్నమాట. ఈ గుండె అంతా మంచిగా కలిపి ఈ ముక్కలు పట్టించేస్తే రెండో ఘట్టం ముగిసిపోతుంది. ఇప్పుడు మూడో ఘట్టం ఏంటంటే చెరీ సమానంగా తొక్క తీసిన అల్లం వెల్లుల్లి తీసుకొని వాటిని ఉప్పు, పసుపుతో ఏమాత్రం నీళ్లు పోయకుండా మెత్తగా చేసుకోవాలండి. ఇది ఒక 40% బకెట్ పేస్ట్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో గుప్పెడు ఆవాలు వేసి అవి చిటిపళ్ళు ఆడిన తర్వాత సిమ్ మంటలో ఈ పేస్ట్ ముదిరిన పసుపు రంగు అయ్యేదాకా వేపుకోవాలన్నమాట. ఇవి రంగు మారాక బాగా చల్లార్చి ఈ ముక్కల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది 3 రోజుల్లో ఊరిపోతుంది. ఇంతటితో హైదరాబాద్ ఆవకాయ సిరీస్ అయిపోయింది.